వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. దసరా అంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటూ ఉంటాము. మంచిపై చెడు విజయం సాధించిన రోజు. ఎవరైతే ధర్మంగా ఉంటారో, నిజాయితీగా మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండి వాళ్ళ జీవితం చాలా అందంగా ఉంటుంది. దానికి నిదర్శనమే మనకి జరిగిన ఎన్నో స్టోరీస్ ఈ దసరా సందర్భంగా మనకి బోల్డ్ అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. ముఖ్యంగా అమ్మ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హరి రఘుప్రియ గారు, నమస్కారం అమ్మ. నమస్తే నాన్న మాధురి. దసరా శుభాకాంక్షలు మీకు కూడా మన ప్రేక్షకులకి కూడా. అమ్మ, అసలు దసరా అంటేనే మనం 10 రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల అలంకరణలతో చక్కగా అలంకరించి జరుపుకుంటూ ఉంటాము. అసలు దసరా ఇప్పుడు 10 days వస్తుంది, కానీ ఈసారి 11 days వచ్చాయి. దీని వెనక రీజన్ ఏంటంటారు? అసలు చాలా ఉంది. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ లలితా పరమేశ్వరి అయి నమః. లలిత అమ్మవారి కరుణా కటాక్షాలు కానీ, ఆ తల్లి దీవెనలు కానీ ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలి అని కోరుకుంటూ మనం ప్రారంభిద్దాము. అయితే మనకి దసరా అనగానే నవరాత్రులు గుర్తొస్తాయి. ఈ నవరాత్రులు అంటే 9 రాత్రులు అని. అయితే అసలు ఈ నవరాత్రులు అమ్మవారికి ఎందుకు ఆపాదించబడింది అంటే కనుక మనకి పురాణాల్లో రాక్షసుల్ని సంహరించడం కోసము త్రిమూర్తుల యొక్క శక్తి సరిపోతే అందరూ వెళ్ళి, ఇంక్లూడింగ్ త్రిమూర్తులతో సహా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కలిసి వెళ్ళి మేము రాక్షస సంహారం చేయలేకపోతున్నాము అని వేడుకుంటే కనుక ఆ అమ్మవారు ఏం చేసింది, అందరి దేవతల యొక్క శక్తి తీసుకొని ఆవిడ 9 రకాల అవతారాలతో రాక్షస సంహారం చేసింది. అయితే ఈ సమయంలో, ఈ నవరాత్రుల్లో, ఈ దసరాలలో, ఈ ఆశ్వీజ మాసంలో మనము మిగతా దేవుళ్ళ కన్నా ఈ అమ్మవారినే మనం ఎక్కువగా ఆరాధిస్తాము, పూజిస్తాము, శక్తి ఆరాధన చేస్తాము. ఎందుకంటే మిగతా దేవుళ్ళందరి శక్తి ఈ తల్లి తీసేసుకుంది కాబట్టి. అయితే దీనికి ఇందాక మీరు అన్నట్టు చెడు మీద విజయము, రాముడు కూడా రావణాసురుడిని చంపేటప్పుడు, విజయం సాధించేటప్పుడు అమ్మవారిని తలుచుకొనే చేశాడు. ఇక మనకి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కూడా కౌరవుల మీద విజయం సాధించిన పాండవులు కూడా అప్పుడు పాలపిట్ట దర్శనం ఇచ్చింది అని చెప్తారు. ఆ పాలపిట్టని ఇప్పుడు కూడా మనం అదే ఆచారాన్ని పాటిస్తున్నాం అనమాట. దసరా రోజు పాలపిట్టని దర్శిస్తే కనుక మనకి శుభం జరుగుతుంది అని. అది మనకి అక్కడి నుంచి వచ్చింది. అయితే ఈ దసరాల్లో రకరకాల ప్రాతిపదికలు ఉన్నాయి. అంటే అమ్మవారి యొక్క అవతారాలే కాకుండా ఆ రోజు జమ్మి చెట్టు, అంటే ఈ నవరాత్రుల్లో మనము జమ్మి చెట్టుని కూడా పూజ చేస్తాము. జమ్మి చెట్టుకి పూజ చేసి మనం కోరికల్ని కూడా, చిన్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళం, కోరికలని కాగితం మీద రాసుకుని ఆ చెట్టుకి కట్టేస్తే మన కోరికలు తీరుతాయి అన్నట్టు. అప్పుడు తీరాయో లేదో మనకి తెలియదు కానీ, బట్ అదొక ఆచారం అయితే ఉండేదన్నమాట. ఈ జమ్మి ఆకులను కూడా మనం బంగారం కిందగా భావిస్తూ ఉంటాము. అసలు బంగారం అయితే ఏమో కానీ ఆకులే కదా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట. అయితే సరదాకైనప్పటికీ దాని వెనకాల మంచి ఆంతర్యం ఉంది. అంటే ఈ జమ్మి ఆకులలో విశేషమైన ప్రతికూలతను, శక్తిని తగ్గించడానికి, అనుకూలమైన శక్తిని, దైవశక్తిని ఇవ్వడం కోసం మనము ఈ ఆకుల్లో ఇంత నిక్షిప్తమైంది ఉన్నదనమాట. దాన్ని బంగారం రూపం అంటే అందరూ ఇచ్చిపుచ్చుకుంటారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఇటు ఆధ్యాత్మికము, ఇటు ఆయుర్వేదము, ఇటు సామాజికం కూడా కలిసి ఉంది. అయితే ఈ దసరా రోజుల్లో మనకి 2 తిథులు వచ్చాయి. ఇది మనకి అంటే తిథి ఎక్కువ పెరిగింది, వృద్ధి అయ్యిందనమాట. అయితే ఇది ఇలాగ వృద్ధి అయిన తిథి మనకి ఎప్పుడు కనిపించిందంటే 2016 సంవత్సరంలో కూడా ఇలాగే అమ్మవారు 10+1 అంటే 11వ రోజు మనకి తెప్పోత్సవంతో, హంసోత్సవం ఉంటుంది కదా, దాంతో సరి అవుతుంది. 10 అవతారాలు, 10 మనకి యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్లో మనకి దశమితో ముగుస్తుంది అనమాట. ఈసారి మనకి అప్పుడు కూడా 2016లో తిథి పెరిగినప్పుడు అమ్మవారు కాత్యాయని అమ్మవారి దేవిగా మనము పూజలు అందుకుంది ఆ తల్లి, మనం పూజ చేసుకున్నాము. ఇప్పుడు కూడా అదే ప్రాతిపదిక మీద మనకి కాత్యాయని అమ్మవారిగా మనకి
ఒక అవతారము ఎక్కువగా చూపిస్తుంది అనమాట. అయితే మనం ఏం చేస్తాము, తిథులు పెరిగినప్పటికీ కూడా ప్రాంతీయతను బట్టి ఒక్కొక్క చోట మనకి ఒక్కొక్క అవతారం పేర్లు కూడా ఉంటాయి. మనకి ఇక్కడ దక్షిణాది వారు, తెలుగు రాష్ట్రం వాళ్ళు మనం దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటాము, ఇంద్రకీలాద్రి మీద ఉన్న విజయవాడ అమ్మవారిని మన ప్రాతిపదికగా తీసుకుంటాము. ఇక్కడ బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ ఇట్లా తీసుకుంటాము. నార్త్ సైడ్ వాళ్ళైతే శైలపుత్రి, స్కందమాత ఇలాగా వాళ్ళు అట్లా తీసుకుంటారు. అంటే ఏ అవతారంలో ఏ పేర్లతో పిలిచినప్పటికీ శక్తి అనేది మూల బిందువు, మూల కేంద్రం మాత్రం అమ్మవారే అన్నమాట. అయితే మనకి ఈ ప్రథమంగా ఈరోజు మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా మనకి ఈ పితృపక్షాలు వెళ్ళిపోయిన తర్వాత అమావాస్యతో అంటే సెప్టెంబర్ 21తో మనకి పితృపక్షాలు వెళ్ళిపోతాయి. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఆశ్వీజ మాసంలో మనకి మొట్టమొదటి అవతారంగా మనం బాలా త్రిపుర సుందరి అవతారంగా మనం చేసుకుంటాము. అయితే దీని వెనకాల ఆంతర్యం ఏమిటంటే, ఒక శక్తి పుట్టాలన్నా అంటే ఒక అమ్మవారి రూపం చెందాలన్నా ముందుగా ఆ తల్లి జననం ఉండాలి కదా. ఆ జననమే బాల అనగా చిన్నపిల్ల అనమాట. దీనికి వెనకాల కూడా ఒక కథ ఉంది. ఏమిటంటే కనుక పూర్వం అంధాసురుడు అనే రాక్షసుడు ఈ దేవలోకంలోని, అంటే దేవతలకి రాక్షసుల బాధలు దేవలోకంలోనూ ఉన్నాయి, మనం మానవలోకంలో కూడా రాక్షసులు బాధిస్తూనే ఉంటారు. అలాగే దేవలోకంలో కూడా ఈ అంధాసురుడు అనే రాక్షసుడు బాధించడం వల్ల ఈ ముక్కోటి దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే బాలా త్రిపుర సుందరి అవతారం చేసింది. అయితే ఈ అవతారాలలో ప్రప్రథమైన అవతారం బాల అనగా చిన్నపిల్ల. 9 సంవత్సరాల వయసున్న ఆ తల్లి ఈ అంధాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం పుట్టింది. అయితే ఈ అవతారం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే కనుక, మనకి చిన్నపిల్ల అవతారంతో దర్శనం ఇచ్చింది కదా తల్లి. అవతారానికి చిన్నపిల్ల అయినప్పటికీ ఆ తల్లి యొక్క శక్తి రూపమే చిన్నపిల్ల అవతారంలో వచ్చింది, కానీ మూలం మాత్రం అమ్మవారి మూలమే. అయితే ఈ లలితా త్రిపుర సుందరి యొక్క అవతారాల్లో ఈ అవతారం కూడా మనకి చేర్చబడింది బాలా త్రిపుర సుందరిగా. అయితే ఇది చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ అవతారంలో దుష్ట శిక్షణ చేసింది. దీన్ని మనం సామాజికంగా అన్వయించుకుంటే చిన్నపిల్లల్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. చిన్నపిల్లల్లో కూడా శక్తి అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ అవతారంలో ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఏమిటి కలిసి వస్తుంది అంటే కనుక, శక్తి, సంపద, శ్రేయస్సు, దీనితో పాటు ఐశ్వర్యము, మరీ ముఖ్యంగా ఇవి మనకి ఈ అవతారాల్లో వచ్చినప్పుడు ఈ స్పెషల్గా మరి ఈ బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న వాళ్ళ అమ్మవారిని పూజించాలి అంటే కనుక చిన్నపిల్లలు ఉంటారు కదా, 9 ఏళ్ళలోపు పిల్లలకి, వాళ్ళకి బాలారిష్టాలు అనేది వస్తుంటాయి. ఆ బాలారిష్టాలు ఎవరికైతే ఎక్కువగా తల్లిదండ్రులు ఈ పిల్లలతో బాధపడుతున్నారో వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ అవతారంలో ఉన్న అమ్మవారిని కనుక పూజించినట్టయితే కనుక పిల్లలకి బాలారిష్ట దోషాలు పోతాయి. అయితే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లగా ముగ్ధ మనోహరంగా చిన్న ముద్దులొలికే తనంతో మొహంతో ఉంటూ శక్తి మాత్రం అపరిమితంగా ఉంటుందన్నమాట. అయితే ఈ తల్లిని పూజించేటప్పుడు కొన్ని శక్తులు కూడా ఆ పూజించే వాళ్ళకి వస్తాయి. ఎలాంటి శక్తులు అంటే వాళ్ళలో ముఖ్యంగా శాంతి అనేది శక్తి ఉంటుంది. దాంతోపాటు యుద్ధ శక్తి. ఎందుకు ఆ తల్లి చిన్నతనంలోనే బంధాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కదా, అలాగే చిన్నపిల్లల్లో కూడా లేదంటే ఆ తల్లిని పూజించిన వాళ్ళల్లో కూడా ఎవరైతే ఆ తల్లిని ఆరాధిస్తారో వాళ్ళల్లో కూడా యుద్ధ శక్తి, అంటే వెళ్ళి కత్తులు కటారాలు తీసుకుని యుద్ధం అని కాదు, అంటే ధైర్యం అనేది ఉంటుంది. దుష్ట శిక్షణ చేయగలిగే స్టామినా వాళ్ళకి ఉంటుంది. అంటే మనలో ఉండే అరిషడ్ వర్గాలు నశింపజేసే ఆ యుద్ధం కూడా బయట ఉండే శత్రువులే కాదు, మన లోపల కూడా శత్రువులు ఉంటారు. 6 శత్రువులు నిత్యం ఉంటుంటారు. వాళ్ళని కూడా సంహరించే శక్తి ఆ తల్లి ద్వారా వస్తుంది. దీంతో పాటుగా మంత్రం కూడా ఉంది. అంటే ఈ తల్లిని పూజించేటప్పుడు ఓం ఐం క్లీం సౌహ అనే మంత్రంతో ఆ తల్లిని పూజించాలి. దీనిలో అమెండ్మెంట్స్ లేదు. చిన్న మంత్రాలు ఇదివరకైతే మనం చిన్న మంత్రాలు చెప్పుకునేవాళ్ళం, కానీ ఈ రోజైతే మాత్రము ఈ తల్లిని పూజించేటప్పుడు ఈ మంత్రంతో సహా పూజ చేసుకోవాలి. అయితే ఈ మంత్రం పూజించడం వల్ల ఏమొస్తుందంటే జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, విద్య, చిన్నపిల్లలకు విద్యాప్రాప్తి వస్తుంది. దీంతో పాటుగా ఇంకేమిటి వస్తుందంటే, ఈ బాలా రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల ఆ తల్లి యొక్క కరుణతో పాటు ఎవరికైతే సంతానం కావాలి అని అనుకుంటారుగా, ఆ సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ అమ్మవారిని పూజ చేస్తే ఈ సమయంలో మంచి సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానంలో 2 రకాలు,
మామూలు సంతానము, సత్సంతానము. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది జనరల్గా ఏమంటారు, నాకు సంతానం కావాలంటారే కానీ సత్సంతానము అని ఎవరు అడగట్లేదు, గమనించారా? అంటే సత్సంతానము ఇచ్చేది ఈ తల్లి అన్నమాట. అయితే మరి ఈ నవరాత్రుల్లో 3వ రోజు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకి ప్రాతిపదికగా ఈ రోజు అనగా పాడ్యమి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం ప్రత్యేకంగా పూజ చేస్తాం. అలానే చాలా మంది బాలా త్రిపుర సుందరి ఈ దసరా నవరాత్రుల్లో కూడా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, ఎవరింటికన్నా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి వాళ్ళకి నచ్చిన వస్తువులన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అది ఈ రోజే చేస్తారు. అది ఈ రోజు చేస్తారు. 9 మంది ఆ పిల్లల్ని, అంటే మెచ్యూర్ కాని పిల్లల్ని, 9 ఏళ్ల వయసున్న పిల్లల్ని ఇంటికి 9 మందిని పిలుచుకొచ్చి వాళ్ళని అమ్మవారి రూపుగా భావించుకొని సర్వాలంకారంతో అలంకరణ చేసి అమ్మవారిని మనం ఎలాగైతే పూజ చేస్తామో అలాగే షోడశోపచారాలతో సంకల్ప సిద్ధిగా పూజ చేసుకుని ఆ అమ్మవార్లకి నమస్కారం చేసుకుంటామన్నమాట. ఇది విధి విధానము. అయితే మరి దీనికి సంబంధించి మనకి 11 రోజులు, 11 అవతారాలు, 11 నైవేద్యాలు, 11 మంత్రాలు, 11 పుష్పాలు, 11 అన్నీ 11 వస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఏ తిథిలో వచ్చింది, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీరతో ఆ తల్లిని అలంకరిస్తారు అనే విషయాన్ని చెప్తాను. అయితే మొదటి రోజు అనగా మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు ఈ అమ్మవారిని పూజ చేసుకుంటాము. ఇది మొదటి అవతారము, బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారము. అయితే ఇది మనకి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వచ్చింది. ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రము మనకి సమయాన్ని బట్టి చూసినట్టయితే కనుక దాని యొక్క సమయం మనకి ఉదయం 6:05 నుంచి ఉదయం 7:52 వరకు. ఆ సమయంలో ఎవరైనా కలశం పెట్టుకోవాలన్నా లేదా అఖండ దీపం పెట్టుకోవాలన్నా ఈ సమయంలో ఏర్పాటు చేసుకున్నట్టయితే మంచి, అంటే మనకి 9 రోజులు 11 రోజుల పాటు ఉంటుంది. ఆ సమయం ఏ సమయంలోనైనా ఎందు మూలంగానైనా కనుక దాటినట్టయితే కనుక అభిజిత్ ముహూర్తంలో కూడా మనం చేసుకోవచ్చు. ఆ అభిజిత్ ముహూర్తం ఏమిటంటే కనుక ఉదయం 11:44 నుంచి 12:33 లోపు మళ్ళా మనము ఈ కలశం పెట్టుకునేది చేసుకోవచ్చు అనమాట. ఆ ముహూర్తం తప్పితే ఈ ముహూర్తము. అయితే అమ్మవారిని ఈరోజు ఏ అలంకారం చేయాలి అంటే కనుక లేత గులాబీ రంగు చీరతో అలంకారం చేసుకుని నైవేద్యంగా బెల్లం పరవానాన్ని పెడతామన్నమాట. అయితే ఈ అమ్మవారికి పాడ్యమి మొదటి రోజు 22వ తారీఖు సోమవారం తెల్లవారుజామున మనకి 1:23 మొదలుపెట్టి మరుసటి రోజు 23వ తారీఖు మంగళవారము తెల్లవారుజామున 2:55 వరకు ఈ తిథి మనకి కంటిన్యూ అవుతోంది. అయితే ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఎప్పుడు వచ్చిందా అంటే కనుక సెప్టెంబర్ 21వ తారీఖు ఉదయం అనగా అమావాస్య వెళ్ళిపోతున్న సమయంలో 9:32 వచ్చి 22వ తారీఖు ఉదయం 11:24 వరకు ఇది ఉన్నదనమాట. తిథి వార నక్షత్రాలతో సహా క్లియర్గా చెప్తున్నాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఏ రంగు పూలతో పూజ చేయాలి అంటే కనుక గులాబీ పువ్వులతోనూ ఎర్రని మందారాలతోనూ తుమ్మి పువ్వులతో స్పెషల్గా పూజ చేసుకోవాలి. మనకి తుమ్మి పువ్వులు దొరకని పక్షంలో మందార పూలు కానీ గులాబీ పూలతో కానీ చేసుకుంటాము. అయితే మరి దానం కూడా ఏమి ఇవ్వచ్చు అంటే కనుక ఎర్రని చీర, ఎర్రని రవికెల గుడ్డ దానం ఇచ్చుకోవచ్చు. అయితే మరి ఏవి నిషిద్ధమో కూడా తెలియాలిగా మనకి. ఆ రోజు ఏమి తినకూడదు అంటే కనుక చల్లని పదార్థాలు ఏమీ తినకూడదు. ఆ రోజు చాలా నియమనిష్టలతో ఉండాలి. తర్వాత మరి ఈ పూజ చేసినందువల్ల మనకి ఏ ఫలితం వస్తుంది అంటే కనుక సద్బుద్ధి, కార్యసిద్ధి. ఎవరికైనా ఏ కార్యమైనా అవ్వలేదు, ఆగిపోయింది అని అనుకుంటే ఏ పనైనా సరే మన సంకల్పం చెప్పుకుని కలశం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకున్నట్టయితే కనుక ఈ సంకల్పం చెప్పుకున్నట్టయితే మనకి కార్యము సిద్ధి అయ్యేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనమాట. దీంతో పాటు మరి ఏ మంత్రాలు చదవాలి అనేది కూడా తెలియాలిగా. అయితే మొదటి రోజు బీజ మంత్రాలతో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా, అంటే 2 ఇస్తున్నాను. ఏది ఎవరికి అనుకూలమో, ఏది ఎవరికి బాగా నోరు పలుకుతుందో అనేది దాన్ని బట్టి చూసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః ఈ మంత్రము. కాని పక్షంలో ఓం ఐం క్లీం సౌహ్ ఈ మంత్రాన్ని, ఈ రెండిట్లో ఏది సులువుగా ఉంటుంది, ఏది మనం పలకగలం అనేది చూసుకున్నట్టయితే కనుక ఈ విధి విధానంతో బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం పూజ చేసుకున్నట్టయితే
ఆ తల్లి బాలగా మనల్ని అనుగ్రహిస్తుందన్నమాట. అయితే ఈరోజు నైవేద్యంగా మనము బెల్లం పరమాన్నాన్ని కనుక నివేదన చేసినట్టయితే శక్తి కొద్దీ బెల్లం పరమాన్నం చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే పండగలంటే భయమేస్తోంది. చాలామంది ఆర్డర్లు పెట్టి చేసేస్తున్నారు. బయట నుంచి తెప్పించుకోవడము, షాపుల్లో కొనుక్కోవడము చేస్తున్నారు. అలా చేసినట్టయితే కనుక ఫలితం రాకపోగా మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. మళ్ళీ ఈ విషయంలో కూడా నేను చెప్తున్నాను, బయట ఆర్డర్లు పెట్టి చేయకండి. ఏదున్నా సరే మీ స్వయంగా శుద్ధిగా శుచిగా ఇంత పరమాన్నం వండినా సరే స్వయంగా పరమాన్నం వండి అమ్మకు పెట్టినట్టయితే కనుక తీసుకుంటుంది. కానీ ఆర్డర్లు పెట్టి శుభ్రం లేని నివేదన మనమేం తినలేము, ఆ తల్లికి పెట్టలేము. కాబట్టి ఇందు మూలంగా ప్రతి ఒక్కరికి ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలి అని కోరుకుంటూ సెలవు. నమస్తే.